ఏదో చెయ్యాలి, ఏదో ఆపేయాలి అన్న కక్షపూరితమైన చర్యల్లో భాగంగా వెళ్తున్న నారా లోకేష్కు తాజాగా తెలంగాణ హైకోర్టు మొట్టికాయలు వేసింది. ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంపై ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏదో ఒక అంశం మీద కోర్టు దాకా పోతుంటారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళకు అనుకూలంగా, కొన్ని సందర్భాల్లో వాళ్ళకు వ్యతిరేకంగా కూడా తీర్పులు వస్తుంటాయి. ఇక తాజాగా వ్యూహం సినిమా విడుదల విషయంలో నారా లోకేష్కు ఊహించని గట్టి షాక్ తగిలింది. తాజాగా ఆయన వేసిన పిటిషన్పై కోర్టు చాలా ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. వ్యూహం సినిమా విడుదలపై తెలంగాణ కోర్టు గురువారం విచారణ జరిపింది. పూర్తి సమాచారమే లేకుండా అసలు వాదనలు ఎలా చేస్తారో అంటూ నారా లోకేష్ న్యాయవాదులపై కోర్టు ఆగ్రహించినట్టుగా తెలుస్తుంది. పార్టీ తరపున పిటిషన్ వేసేందుకు లోకేష్కు ఏం అర్హత ఉంది అంటూ కోర్టు ప్రశ్నించడంతో ఒక్కసారిగా నారా లోకేష్తో పాటు వాళ్ళ లాయర్లంతా కూడా తలదించుకునే పరిస్థితి వచ్చింది. ఉపన్యాసాలు, ఉద్బోగాతాలు వద్దు, సబ్జెక్టుపై వాస్తవాలు ఉంటే చెప్పండి, వింటాం. ఇంకా సమయం కావాలని కోరడం కోర్టు సమయాన్ని పూర్తిగా వృధా చేయడమే అంటూ నారా లోకేష్ న్యాయవాదులపై తెలంగాణ హైకోర్టు చాలా ఆగ్రహించినట్టుగా తెలుస్తుంది. వ్యూహంపై వాదనలు విన్న హైకోర్టు తీర్పునైతే ప్రస్తుతం రిజర్వ్ చేసింది. ఎట్టకేలకు వ్యూహం సినిమా రిలీజుకు తెలంగాణ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది అనే ఆశ అందరిలో వ్యక్తమవుతుంది. కానీ కావాలని కోర్టుల్లో ఆటంకాలు సృష్టిస్తూ ప్రతి అడుగులో కోర్టు మెట్లెక్కుతూ తెలంగాణ కోర్టు కాకపోతే ఆంధ్ర కోర్టు అని, హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టు అని బెంచులు మారుస్తూ ఇలా ప్రతిసారి ఒక తప్పుడు ఆలోచన కలిగిన నారా లోకేష్కు తెలంగాణ హైకోర్టు గట్టిగా మొట్టికాయలు అయితే ఇచ్చింది. అసలు నారా లోకేష్కు ఏం అర్హత ఉంది అంటూ కోర్టు ప్రశ్నించడంతో లోకేష్ కాదు కదా, ఈ పైనుంచి ఆ భగవంతుడు దిగొచ్చినా కూడా చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పుత్రరత్నం, ప్రేమ అనురాగాలతో పెరిగిన నారా లోకేశం కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు కదా, కనీసం ప్రజల చేత ఎప్పుడు కూడా గెలుపొందిన దాఖలాలకే పోలేదు. త్రుటిలో ఎమ్మెల్సీ హోదాలో ఎమ్మెల్యే ఇచ్చి ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన్ను నేరుగా మంత్రిగా చేసుకున్నారు చంద్రబాబు గారు. చంద్రబాబు నాయుడు కుమారుడు తప్ప ఆయనకు ప్రత్యేక గుర్తింపు స్థానం అయితే లేదనేది చెప్పాలి. ఇక్కడ ఏదైనా రాజకీయాల్లో ఒక మనిషికి స్థాయి, స్టేచర్ ఏర్పడుతుందంటే తన వ్యక్తిత్వం గొప్పదైనప్పుడే, తన వేసే అడుగులు, ధైర్యం గొప్పదైనప్పుడే. ఆ రెండు లేని వ్యక్తికి, క్రెడిబిలిటీ అంతకన్నా లేని వ్యక్తికి ఎక్కడైనా ఆదరణ ఉంటుందా? ఇదిగో ఇలాగే ఉంటుంది. ఏదేమైనా నారా లోకేష్కు ఇది ఘోర పరాభావం అని చెప్పాలి. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి. ఎట్లాగైనా త్వరలో వ్యూహం సినిమాకైతే లైన్ క్లియర్ అయ్యేటట్టే కనబడుతుంది.